క్వాంటమ్ కంప్యూటరింగ్ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో అమరావతిలో క్వాంటమ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వంతో కలిసి ఈ బృహత్తర ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు టీసీఎస్, ఐబీఎం, ఎల్&టీ వంటి దిగ్గజ సంస్థలు ముందుకు రావడం విశేషమన్నారు. ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. పార్టీలో అనుబంధ సంస్థల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న మాధవ్ గతంలో మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్లో చురుకుగా పనిచేసిన ఆయన బీజేవైఎంలో కూడా పనిచేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం వ్యవహారంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ రాష్ట్ర సారథిని అధిష్టానం నామినేట్ చేయడం సరికాదని, అంతర్గత ఎన్నికలు నిర్వహించి ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా నియమిస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పటాన్ చెరు, పాసమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన పేలుడులో పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు దాటికి 100 మీటర్ల దూరం కార్మికులు ఎగిరిపడ్డారు. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ఇటు మృతుల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కార్ గురుకులాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఆదర్శంగా నిలిచిన గురుకులాల పరిస్థితి నేడు దయనీయంగా మారిందని, ప్రభుత్వ ఉదాసీనత వల్ల లక్షలాది మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ ఖజానాను ఖాళీ చేసి 10 లక్షల కోట్ల అప్పులను ప్రజలపై మోపిందని మంత్రి నారాయణ విమర్శించారు. సీఎం చంద్రబాబు అనుభవంతో రాష్ట్రంలో పరిస్థితులు మళ్లీ గాడిన పడుతున్నాయని, గత ప్రభుత్వం ఆపేసిన అభివృద్ధి పనులన్నీ తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు. మీడియా హౌస్ మీద పర్మిషన్ తీసుకొని స్లాటర్ హౌస్ నడిపిస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ మీద ఇష్టం వచ్చినట్లు మీమ్స్ పెడుతున్నారని, అసలు ఎవరు సమాచారం ఇచ్చారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. తన ఫోన్ ట్యాప్ అయినట్లు ఒక ఆడపిల్లైనా కంప్లైంట్ చేసిందా అని నిలదీశారు. 30 గజాల్లో 60 గజాల్లో కట్టుకున్న పేదోళ్ల ఇండ్లు కూల్చేస్తారా అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్లో 100 కోట్ల భూములను కాంగ్రెస్ నాయకులు ఆక్రమించుకుంటే వాటిని రిజిస్టర్ చేయడానికి జీవోలను తెచ్చారని ఈటల ఆరోపించారు. సీఎం చంద్రబాబు మరోసారి తన వ్యక్తిగత సిబ్బందిపై ప్రేమానురాగాలు ప్రదర్శించారు. తన ఫిట్నెస్ ట్రైనర్ జోసెఫ్ నూతన గృహప్రవేశానికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. జోసెఫ్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 10 నిమిషాల పాటు అక్కడే ఉండి వారిని పలకరించారు. కాంగ్రెస్లో కోవర్టులున్నారని మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు. ఏదో రోజు వాళ్ళు దొరుకుతారని, అలాంటి వారిని బట్టలు విప్పి కొడతానని హెచ్చరించారు. ఆ రోజు త్వరలోనే వస్తుందని కోపంతో ఊగిపోయారు. తెలంగాణలో తలా తోకా లేని పాలన కొనసాగుతోందని, పార్టీ కండువా ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డికి సంక్షేమం కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. నిజామాబాద్లో ఘోరం జరిగింది. రోడ్డుపై ఆడుకుంటున్న ఓ బాలుడిపై నుంచి కారు వెళ్లడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. చూసుకోకుండా కారు టర్న్ తీసుకోవడంతో చిన్నారికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణలో హిజ్రాలు మితిమీరిపోతున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధ సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న ప్రతి వాహనాన్ని ఆపి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. అయినా తమ వసూళ్లు ఆపడం లేదు. తిరుమలలో జీఎన్సీ టోల్గేట్ వద్ద ఓ కారులో మంటలు చెలరేగాయి. ఘాట్ రోడ్ నుంచి తిరుమల కొండపైకి చేరుకోగానే దట్టమైన పొగలతో కారు ఇంజన్లో మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో మంటలు మొత్తం వ్యాపించడంతో కారు పూర్తిగా కాలిపోయింది. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ భార్య స్వప్న తాజాగా తెరపైకి వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త అమాయకుడని, అసలు బాధితురాలు తానేనంటూ చెప్పుకొచ్చింది. స్వేచ్ఛ కూతురు అరణ్య చేసిన ఆరోపణలు అవాస్తవమని వివరించింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు
ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నగరంలో తొలిసారిగా కృత్రిమ వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే జూలై 4 నుంచి 11వ తేదీ మధ్య ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక కాంగ్రెస్లో సంక్షోభం తప్పినట్లే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మార్పు తప్పదంటూ జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఆర్వి దేశపాండే తెరదించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య 5 ఏళ్ల పాటు కొనసాగుతారని స్పష్టం చేశారు. సీఎం మార్పుపై పార్టీలో ఎలాంటి చర్చ జరగడం లేదని తేల్చి చెప్పారు. ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణం కారణంగా నిలిచిపోయిన పవిత్ర చార్ధామ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఆదివారం యాత్రను తాత్కాలికంగా నిలిపివేయగా, వాతావరణం అనుకూలంగా ఉండడంతో నిషేధాన్ని ఎత్తేసి యథాతథంగా యాత్రను కొనసాగిస్తున్నారు. అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారత నౌకాదళం తక్షణమే స్పందించి నౌకలో చిక్కుకున్న 14 మంది భారతీయ సిబ్బందిని రక్షించింది. బంగ్లాదేశ్ కుమిల్లా జిల్లాలోని రామచంద్రపూర్లో ఓ వివాహిత యువతిపై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత ఫజోర్ అలీ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణానికి నిరసనగా రాజధాని ఢాకాలో యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రధాన నిందితుడు సహా మొత్తం 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలన్ మస్క్ ఒక అద్భుతమైన వ్యక్తి అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఎప్పుడూ విజయం సాధిస్తారని తనకు తెలుసని, ఆయన చాలా తెలివైన వ్యక్తి అని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న పన్ను రాయితీని రద్దు చేయడంతోనే మస్క్ కలత చెందారని ట్రంప్ స్పష్టం చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొత్తగా అనంత్ అంబానీ బాధ్యతలు చేపట్టారు. ఇందుకు ఆయనకు వార్షిక వేతనం కింద ఏటా 10 నుంచి 20 కోట్ల మధ్య వేతనం ఉండవచ్చని కంపెనీ తన వాటాదారులకు పంపిన నోటీసుల్లో పేర్కొంది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడైన అనంత్ ప్రస్తుతం సంస్థ ఇంధన వ్యాపారాల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో ఈడీ తనకు విధించిన జరిమానాను బీసీసీఐ చెల్లించేలా ఆదేశించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో 10.65 కోట్ల జరిమానా ఆయన చెల్లించాల్సి వస్తోంది. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఒకానొక సమయంలో చనిపోవాలనుకున్నట్లు తెలిపారు. మొదటి భార్య రీనా దత్తాతో విడాకులు తీసుకున్న తర్వాత తాను తీవ్రమైన డిప్రెషన్కు గురయ్యానని, తాగుడుకు బానిసనయ్యానని వెల్లడించారు. లగాన్ చిత్రంతో మ్యాన్ ఆఫ్ ద ఇయర్గా నిలిచిన సమయంలోనే తెర వెనుక తాను మానసిక నరకాన్ని అనుభవించానని తెలిపారు. కన్నప్ప మూవీ పైరసీకి గురైందని, ఇది హార్ట్ బ్రేకింగ్ అంటూ హీరో మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 30,000 అనధికార లింకులను తమ టీం తొలగించిందని, ఇది ఎంతో బాధను కలిగిస్తోందని అన్నారు. పైరసీ కూడా దొంగతనంతో సమానమని అన్న విష్ణు పైరసీని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు.